మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. నాకైతే మంత్రి నారా లోకేష్ గారు తెగ నచ్చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే లోకేష్కు ధైర్యం ఎక్కువ. ఆయన ఎవరిని లెక్క చేసే పరిస్థితి కనపరాలే. ఏమన్నా రాసుకోపోండి, ఏమన్నా మాట్లాడుకోపోండి, నేను ఏదనుకుంటే అది చేస్తా అని లోకేష్ తీరుంది. ఆయన నిర్ణయాలు కూడా అట్లనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎల్లో మీడియాలో ప్రతి దానికి గత ప్రభుత్వం పాపము, గత ప్రభుత్వంతో అంటగాగిన వాళ్ళకు మళ్ళా పలాని కీలక పోస్టులు ఇచ్చినారు ఇట్లా రాయడం చూసినాం కదా. ప్రతిరోజు ఇట్లా ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఈ లేకుండా అక్షరం అనేది ప్రచురణకు నోచుకోదు. లోకేష్ గారు తనకు సన్నిహితుడైన వాటి సానా సతీష్ ఆయన్ను రాజ్యసభకు పంపాలని అనుకున్నాడు. ఈ సానా సతీష్ ఎవరయ్యా అంటే అక్టోబర్ నెలలో ఆయన పైన ఇదే ఆంధ్రజ్యోతి ఒక భారీ నెగటివ్ కథనం రాసింది. చాలా ముదురు అని ఆయన గురించి ఆంధ్రజ్యోతిలో కథనం రాసినారు. అందులో ఏం రాసినారో మనం ఒక్కసారి తెలుసుకుందాం. కూటమి సర్కారులో చక్రం తిప్పుతున్న రాజ్యాంగేతర శక్తి, మంత్రి లోకేష్ పేరు చెబుతూ మంత్రాంగం, మైనింగు, కాంట్రాక్టులు, పోస్టింగుల్లో హవా, నాకేం కావాలో ఇవ్వండి, మీకేం కావాలో చెప్పండి, నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి, ఆ తర్వాతే మైనింగ్, బిల్లులు క్లియర్ కావాలా, కమిషన్ కొడితే ఆల్ ఓకే. గతంలో సిబిఐ కేసుల్లో లాబియింగ్, సిబిఐ చీఫ్ల మీద చిచ్చు పెట్టింది ఈయనే. ఎవరు? ఈ సానా సతీష్ అంట. సిబిఐ ఈడీ కేసుల్లో అప్పట్లో అరెస్టు, తాజా ఎన్నికల్లో టికెట్ కోసం యత్నాలు, దండం పెట్టి వదిలించుకున్న పార్టీలు, కూటమి సర్కారులో హల్చల్. ఇవన్నీ ఎవరి గురించి రాసినారు? సానా సతీష్ అనే వ్యక్తి గురించి పరోక్షంగా ఆంధ్రజ్యోతి రాసింది. ఇంకా ఏమని రాసింది? ఆయన అధికారి కాదు, ప్రజాప్రతినిధి కాదు, గత చరిత్రలో పేజీలన్నీ పేచీలే, కేసులే, ఇప్పుడు ఆయనే రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నాడు. నేను లోకేష్ మనిషిని, లోకేష్ నా మనిషి, నేను ఏం చెబితే అదే, నాకు చెబితే ఆయనకు చెప్పినట్టే, మీకేం కావాలో చెప్పండి, మాట్లాడుకుందాం రండి. బడా కాంట్రాక్టర్లు, అధికారులు, మైనింగ్ వ్యాపారులకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాడు అని సానా సతీష్ గురించి ఆంధ్రజ్యోతిలో రాసినారు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు వచ్చినాయి. 3 అభ్యర్థులను మన రాష్ట్రం నుంచి పంపాల్సి ఉంది. టీడీపీ తరఫున 2 పంపుతున్నారు. వాళ్ళల్లో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన బీద మస్తాన్ రావు ఒకరైతే, రెండో వ్యక్తి సానా సతీష్. నిజంగా ఆంధ్రజ్యోతిలో రాసిన ఆ కథనం చదివిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారైతే సానా సతీష్ను రాజ్యసభకు పంపడానికి భయపడేవాడు. కానీ ఇక్కడ ఉండేది లోకేష్ ఎవరికి భయపడే రకం కాదని తన మిత్రుడైన సానా సతీష్ను రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా పరోక్షంగా లేదంటే ప్రత్యక్షంగానే రాధాకృష్ణ గారికి తేల్చి చెప్పినాడు. ఇన్ని విమర్శలు చేసిన తర్వాత కూడా సానా సతీష్ను రాజ్యసభకు పంపినాడంటే అది నెగిటివ్ ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది? ఖచ్చితంగా లోకేష్ గారి మీదనే పడుతుంది. ఎందుకంటే తాను లోకేష్కు అత్యంత సన్నిహితుడని సానా సతీష్ ప్రచారం చేసుకుంటున్నాడు. మొత్తం రాజ్యాంగేతర శక్తిగా ఆయన కూటమి సర్కారులో అవతరించినాడు అని ఆంధ్రజ్యోతి రాసింది కదా. మరి ఆ రాతలకు ఒరిని పాసుగుల మనకెందుకు వచ్చిన గొడవరా నాయన, ఈ సానా సతీష్ కోసం నేనెందుకు చెడ్డ పేరు తెచ్చుకోవాలా, నాకెందుకు అప్రతిష్ట అని లోకేష్ అనుకుంటే వాళ్ళ నాయన మాదిరే ఇంకొకరిని అభ్యర్థిగా ఎంపిక చేసి ఢిల్లీకి అని పంపిండేవాళ్ళు. కానీ లోకేష్ అట్లా అనుకోలేదే. పడతాయి
నువ్వు 1,00,000 రాచంటావు, నీ మాటలకు నీ రాతలకు విలువ ఇచ్చే రేపు ఇంకొకని గురించి రాచావు, నీకు సరిపోనోని గురించే. అంటే ఇంక నువ్వు రాసిన దాన్ని బట్టి నేను పరిపాలనించాలనా? అధికారంలో ఉండేది నువ్వా నేనా? నేను చెప్పినట్టు నువ్వు వినాలనా, నువ్వు చెప్పినట్టు నేను పాలించాలనా? మీ సంగతి చూస్తుంటే నా నెత్తిన కూర్చొని మీరు పాలించేటట్టుండారే అని లోకేష్ అనుకొని ఏవి లెక్క చేయలే. అందుకే సానా సతీష్ను రాజ్యసభకు ధైర్యంగా పంపినాడు. సరే, లోకేష్ను తప్పు పట్టే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఇట్లాంటి వాళ్ళనా అత్యున్నత చట్టసభకు పంపడం మంచిది కాదు కదా అని విమర్శలు కూడా చేయొచ్చు. అదే అన్ని వేరే విషయం. అది కాదు ఇక్కడ సమస్య. వీళ్ళు ఎట్టున్నారంటే ఈ టీడీపీ అనుకూల మీడియా వాళ్ళు, మేము రాచాం, దాని ప్రకారంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలా, వాళ్ళని అడిగి ఇంకా నియామకాలు చేయాలా అనే రకంగా తయారైనారు. రోజంత భయపడి అలుసిచ్చే వాళ్ళు రోజు ఇదే ఇచ్చారు. మీరు డీజీపీని పలానోళ్ళని నియమించండి, ఏబి వెంకటేశ్వరరావు రిటైర్డ్ అయినాడు కదా, మళ్ళీ ఆయన్నే డీజీపీగా నియమించండి. లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, అతను ఎవరు, తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావా, కొలుకుపూడి శ్రీనివాసరావుకు పలాని మంత్రి పదవి ఇవ్వండి, రఘురామ కృష్ణరాజుకు స్పీకర్ పదవి ఇవ్వండి, ఇటు రాచారు వాళ్ళు. ఇవన్నీ కుదరవు మన దగ్గర అని లోకేష్ సానా సతీష్ను రాజ్యసభకు పంపడం ద్వారా వాళ్లకు స్పష్టమైన హెచ్చరికను, సంకేతాలను పంపినాడు. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారికి అయితే ఒక షాక్ ఇచ్చినాడు ఆయన. శబాష్ లోకేష్, నువ్వు ఇట్టనే కంటిన్యూగానైనా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది.